రైట్. గౌరీ గౌరీ గారు ఇక్కడ ఒక అంశం ఏంటంటే మల్లురావు గారు అన్నారు అంటే కాంగ్రెస్లో చేరుతున్న ఎమ్మెల్యేలు లేదా పార్టీని కాపాడుకోవడానికంటే ఇందాకేమో వాళ్ళిద్దరు కలిసి లీకులు ఇచ్చి మమ్మల్ని చేస్తున్నారు, కానీ ఇక్కడ బీఆర్ఎస్ఏ లీకులు ఇచ్చింది. బీఆర్ఎస్ ఎందుకంటే ఎమ్మెల్యేలు కొంత కాన్ఫిడెన్స్ పోకుండా ఉన్నా అంటే మన బీజేపీలో అంటే కేంద్రంలో అధికారులు ఉన్నాం లేకుంటే కొంత ఉపయోగం జరుగుతుంది అనేటువంటి దాని నుంచి ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా, లీకులు ఇచ్చారా ఏమిటి అనేటువంటిది ఒక అంశం. ఎందుకంటే 38 మందిలో 2/3 అంటే బహుశా 26 మంది జాయిన్ కావాలి. 26 మంది వచ్చే లోపలంటే ఈ లోపల మళ్ళీ విలీనం, బీజేపీలో విలీనం అంటే మళ్ళీ టెక్నికల్గా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందేమో. బీజేపీలో విలీనం అని లెటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదొక టెక్నికల్ సమస్య అని వస్తుందా, అందుకే దాని నుంచి బ్రేక్ చేస్తున్నారా ఏంటి అనేటువంటిది. ఇది మనకి ఎట్లా అంటే ఇది ఇంతకుముందే చెప్పాను, ఇది మైండ్ గేమ్. చేస్తారా పాలిటిక్స్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. మనం ఇక్కడ నార్త్ లో చూసాం, రాత్రి మొత్తం పార్టీలు మారిపోయి పార్టీలు జాయిన్ అయిపోయిన కేసులు ఉన్నాయి. కాబట్టి ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్. కానీ మన తెలంగాణలో ఇప్పుడు జరిగేది ఏంటంటే హరీష్ రావు గారి మీద ఏదైతే పెట్టారో, బండి సంజయ్ గారి నేను చూశాను టీవీలలో, తను కామెంట్ చేశాను. కానీ ఇట్స్ మోర్ రైడర్స్ పెట్టాడు తను. మంచి అంటే ఒక దిక్కు తను మెప్పినట్టు మంచి ప్రేజ్ చేస్తున్నట్టు, ఇంకో దిక్కు ఆ పార్టీలో వస్తే కూడా బాగుంటుంది, వస్తే కానీ కండిషన్ ఏంటంటే మీరు రిజైన్ చేసి రావాలని. ఇప్పుడు హరీష్ రావు గారి బయట ఇక్కడ చెప్పలేదు కానీ నేను జాయిన్ అవుదాం అనుకున్నాడా లేదా అంటే జాయిన్ అవుదామని డిసిషన్ తీసుకున్నాను. బీఆర్ఎస్ పార్టీలో ఆ చర్చ కూడా రాలేదు, కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇది ఒక స్పెక్యులేషన్. కాబట్టి ఇది మోర్ ఆర్ లెస్ మైండ్ గేమ్. అండ్ సెకండ్, పాలిటిక్స్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. ఇప్పుడు ఇంతకు ముందే చూసాము, బీఎస్పీ పార్టీ నుంచి, తెలుగుదేశం నుంచి, వైఎస్ఆర్సీపీ అన్నింటిలో బీఆర్ఎస్ కి జాయిన్ అయిపోయారు. ఎగ్జాక్ట్లీ సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఏంటంటే అప్పుడేమో బంగారు తెలంగాణ కోసం జాయిన్ అయినా అని చెప్పారు కేసీఆర్ పీరియడ్ లో, ఇప్పుడేమో డెవలప్మెంట్ కోసం జాయిన్ అవుతున్నాము, లేదా రైతులది స్కీమ్స్ బాగున్నాయి, రైతులకు కానీ 6 గ్యారెంటీలు బాగున్నాయి, కొత్తగా కూడా ఉంది అంటే బీజేపీలో విలీనం చేస్తాం అంటున్నారు అనేటువంటి వాదన నుంచి కూడా కొంతమంది చేరుతున్నారు. అభివృద్ధి అట్లాగే ఇది కూడా మీరు చెప్తున్న 2-3 అంశాలు అదనంగా ఇది కూడా కనపడుతుంది ఈ మధ్య. రేపొద్దున విలీనం కావాలన్నా కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చేసారు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఫ్లోర్ క్రాసింగ్ కానీ డిఫెక్ట్స్, యాంటీ డిఫెక్ట్స్ అంటే శాంక్టీ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు స్పీకర్ గారు విల్ నాట్ టేక్ ఎ డిసిషన్. రేపు పొద్దున పిటిషన్ సుప్రీంకోర్టు పోవాలి, సుప్రీంకోర్టుకి ఎన్ని నెలల పడుతుందో చెప్పలేము మరి బెంచ్ మీదకి వచ్చే వరకు. కాబట్టి అబ్సల్యూట్లీ అసలు ఆ ఇంటిగ్రిటీ అనేది లేదు. అంటే ఇంతకు ముందు ఉందా అని క్వశ్చన్ చేశారు. సేమ్ థింగ్ వాళ్ళు పాత గవర్నమెంట్ ఏం చేశారో అదే ఫాలో అవుతున్నారు కదా. అంటే మా గవర్నమెంట్ కూల్చుకోవాలా, గవర్నమెంట్ పడిపోతే ఎట్లా మార్చుకోవాలని అన్నారు. సేమ్ థింగ్ అదే కేసీఆర్ కూడా అదే చెప్పాడు కదా, మా గవర్నమెంట్ నన్ను బెదిరించారు, మా గవర్నమెంట్ పడేస్తాను కాబట్టి నేను చేర్చుకున్నా అన్నాడు. ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంది కదా ఇక్కడ. కాబట్టి మొరాలిటీ అనేది పోయింది. ఇంకోటి రూలింగ్ అపోజిషన్ లో కూర్చోవాలని ఏ ఎమ్మెల్యేస్ కూడా ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళకి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి రూలింగ్ పార్టీలో ఉంటే మనకు పనులు జరిగిపోతాయి, మనకు ఏమైనా డబ్బులు సంపాదించుకోవచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే బేసికల్లీ ఏంటంటే మనకు రూలింగ్ పార్టీలనే ఉండాలని ఒక కోరిక అయిపోయింది ఇంతకు ముందు. అందుకని రూలింగ్ పార్టీలో ఉండాలి అంటే కనీసం లీకులు ఇచ్చి బీజేపీలో అంటే సరే, ఎవరైనా కొంతమందికి కాంగ్రెస్ అంటే ఇష్టం లేని వాళ్ళు, అంటే అక్కడ ఏమైనా కొన్ని స్థానిక పరిస్థితులు ఇబ్బందులు ఉండేవాళ్ళు ఏమన్నా కొద్దిగా పునరాలోచనలో పడి బీజేపీ అయితే కొద్దిగా నయం కదా, కాంగ్రెస్ బదులు మన పార్టీ అట్లా బీజేపీలో విలీనం అవుతుంది కాబట్టి కొంత మోరల్గా కేంద్రం నుంచి సహకారం ఉంటుందని అట్లా ఏమన్నా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్లో చేరకుండా పునరాలోచనలో ఈ లీకుల వల్ల కానీ, ఈ జరుగుతున్న చర్చల వల్ల కానీ, వస్తున్న వార్తల వల్ల ఎవరన్నా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరకుండా బీజేపీలో ఎట్లా విలీనం అవుతున్నాం కాబట్టి అని ఆగిపోయే ప్రమాదం, ఆగిపోయే అవకాశం ఎంతవరకైనా ఉందని ఏమన్నా చెప్పచ్చా? మనకు ఒక ఫీలర్ కూడా వదిలి చూస్తారు, రియాక్షన్ ఎట్లుంటది. బండి సంజయ్ గారు కూడా ఒక ఫీలర్ వదిలేసి అంటుంది, చూద్దాం రియాక్షన్ ఎట్లా ఉంటుంది, బయట నుంచి మనకి ఏముంటుందో తెలిసిపోతుంది కదా, పబ్లిక్ మూడ్ ఎట్లా ఉంటుంది, లేదంటే ఆ బీఆర్ఎస్ రియాక్షన్ ఏముంటుంది చూస్తామని. కాబట్టి నా ఈ ఆయారాం కేసు ఏదైతే భారతదేశం 2 అంశాలు ఉన్నాయి గౌరీ గారు. ఒకటి, బీజేపీలో విలీనం చేస్తే మనం చూసాం పీఆర్పీ 2009 పీఆర్పీ విలీనం చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళందరూ ఇదవుతారు. ఎవరో ఒకళ్ళిద్దరు పార్టీ మారితే కుదరదు అప్పుడు, ఎందుకంటే విలీనం అన్న తర్వాత వాళ్ళు డిస్క్వాలిఫికేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా భయపడి కొన్నాళ్ళు